వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను పెసలు ఉంటాయి కదా, వాటిలతో ఇంట్లో ఈజీగా మిక్చర్ ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. సో వాటిల్ని నేను ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను. అవి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని నేను 4 to 5 అవర్స్ నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న తర్వాత ఆ పెసల్ని కొంచెం బాగా నానిపోయి ఉంటాయి కదా, వాటిల్ని తీసుకొని నేను ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. సో ఆరబెట్టుకున్నప్పుడు ఆ తడంతా కూడా మనకి పోతుంది కదా, ఆ పోయేంత వరకు కూడా మనము ఆరబెట్టేసుకోవాలి. ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే అదంతా పీల్చుకొని తడిని సో ఈజీగా తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ఇంకా సో ఆ విధంగా ఆరబెట్టుకున్న వాటిల్ని నేను తీసుకొని మనం నూనెలో వేసినప్పుడు మనకి ఆ తూలకుండా, అంటే ఆ తడికి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, అవి అలా మీద పడకుండా ఉంటుందన్నమాట. సో పెసలు కూడా నాకు శుభ్రంగా ఆరిపోయాయి. సో వాటిలన్నిటిని కూడా నేను ఒక బౌల్లో వేసుకొని నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను అనమాట. ఒక బాండీలో ఆ హీట్ చేసుకున్న ఆయిల్లో ఇప్పుడు ఆ పెసల్ని వేసేసుకొని మనము మంచిగా ఫ్రై చేసేసుకుందాము. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. సో ఆయిల్ కాగిందో లేదో నేను కొంచెం వేసి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో అవి మనకి కాగిపోయింది అని అనిపించినప్పుడు ఆ పెసల్ని మనం అందులో వేసేసి తడి లేకుండా ఉన్న వాటిని అనమాట వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఈ ఆయిల్లో వేపుకునేటప్పుడు అవి మనకి బాగా వేగిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ పెసలన్నీ కూడా ఇలాగా పైకి తేలిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం వేసినప్పుడు లోపలికి అలా వెళ్ళాయి కదా, సో కొంచెం మనకి ఆ పైన నురుగ అంటే కొంచెం అలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకి వన్స్ మనకి పెసలన్నీ వేగిపోతాయి కనుక ఆ బబుల్స్ కూడా మనకి ఏమి కనిపించవు అనమాట. సో మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇంకా మనకి ఇవి వేగిపోయాయి అని. సో అవి ఇంకా మనం తీసేసి ఒక బౌల్లో వేసేసుకో ఒక ఏదన్నా ఒక దానిలో తీసి పెట్టేసుకోవచ్చు పక్కన. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆ బబుల్స్ లాంటివి కూడా ఏమీ రాకుండా నీట్గా అవి కూడా పైకి తేలుతున్నాయి కదా. సో ఆ విధంగా మనము వేగిపోయినాయి అని మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. లేదంటే బయటకు తీసిన తర్వాత మనం ఒకటి జస్ట్ కొంచెం మనం నోట్లో వేసుకొని టేస్ట్ చేసుకోవచ్చు కూడా. కొంచెం మనకి కరకర అయినప్పుడు మనకి అలాంటప్పుడు మనము అయిపోయింది అని మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా నేను మిగిలిన పెసల్ని కూడా వేసేసుకొని నేను వేపేసుకున్నాను. నేను ఒక జస్ట్ ఒక చిన్న గ్లాస్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి నాకు జస్ట్ 2 times వేపుకోగానే నాకు సరిపోయిందనమాట. సో అలా మనము మన పెసలన్నీ వేపేసేసుకున్న తర్వాత అవన్నీ తీసుకుని ఒక దానిలో వేసేసుకుందాము. ఇంకా నేను దీనిలోకి సేవ్ లాగా నాకు ఇన్స్టెంట్గా నా దగ్గర ఇంకా ఏమీ లేదు. సో దానికోసమని నేను కొన్ని బంగాళదుంపల్ని తీసుకున్నాను అనమాట. సో ఆ బంగాళదుంపలతో నేను సేవ్ చేసుకున్నాను. మీ దగ్గర ఇంకా కారపూస లాంటిది ఉంటే కనుక అది మీరు డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు అలా లేదు. సో దానికోసం మళ్ళీ పిండి కలిపి ఇవన్నీ చేసుకోకుండా ఇన్స్టెంట్గా నేను కారపూసలాగా ఇలాగా బంగాళదుంపలతో చేసేసుకున్నాను అనమాట. దానికోసమని నేను ఉడకపెట్టిన బంగాళదుంపలో కొంచెం పసుపు, ఉప్పు, కారము, ఇంకా కొంచెము ఆమ్చూర్ పౌడరు, ఇలా చాట్ మసాలా లాంటివి కొంచెం మనం ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా మంచిగా పెట్టుకోవాలన్నమాట. మంచిగా కలుపుకున్న దానిని మనము కారపూస గిద్దలు ఉంటాయి కదా, వాటిల్లో వేసుకొని ఆయిల్లో మనము వేసుకోవచ్చు. అందులోనే మనం కొంచెం క్రిస్పీగా రావడానికి ఇందులో నేను కొంచెము ఒక 2 స్పూన్ల బియ్యం పిండి కూడా కలుపుకున్నాను అనమాట. మనకి ఇంకా మంచిగా క్రిస్పీగా వస్తాయి. మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సేమ్ కారపూసలాగా ఉంటుందన్నమాట. సో మనం ఇది చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అవన్నీ కూడా చూసుకొని మనము పిండి కలుపుకున్నట్టుగానే జస్ట్ నార్మల్గా అవి కలిపేసుకోవాలి. తడి కూడా మనము ఎక్కువ వాటర్ వేయాల్సిన పని లేదు, ఎందుకంటే బంగాళదుంపల్లో మనకి కొంచెం తడి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ యూస్ చేయకుండా జస్ట్ దాంతోనే మనం కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను పిండి కలుపుకున్నాను బంగాళదుంపలతో. దీన్ని మనం గిద్దలు ఉంటాయి కదా, ఆ గిద్దల్లో వేసేసుకొని మనము జస్ట్ కారపూసకి ఎలాగ మనమైతే తిప్పి మనము కారపూసలాగా చేసుకుంటాము, సేమ్ అలాగే మనం చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా టేస్టీగా వస్తాయి. అందులో మనకి ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఇంకా ఇవి కూడా వేసాం కాబట్టి మనం చాట్ మసాలా లాంటివి మనకి ఆ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో వీటిని వేసుకొని సన్న కారపూస గిద్దల్లాగా వేసుకొని అందులో వేసుకొని నేను సేవ్ తయారు చేసుకున్నాను ఇన్స్టెంట్గా.
ఇంకా ఈ కారపూస ఈ బంగాళదుంపలతో వేసిన ఈ పూస కూడా మనకి మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోగానే మనం దాన్ని కూడా తీసి ఓ పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దాన్ని నేను మన నెక్స్ట్ రెండవ వైపు కూడా తిప్పి మనం వేపుకోవాలన్నమాట నీట్గా. సో మనకి ఇలా అయిపోతుంది మంచిగా వేగినట్టు. ఇంకా దాన్ని తీసేసుకొని మనము ఒక సైడ్కి తీసేసుకొని పెట్టేసుకున్నాము. ఇలా నా దగ్గర ఉన్న పిండినంతని వేసుకున్నాను. అలా మీకు దానికి ఎంత కావాలో అంత వేపుకొని తీసి మీరు తీసి వేసుకోండి అనమాట. ఇంకా మనకి కారపూసలాగా రెడీ అయిపోయింది కదా, అది కూడా మనం తీసి ఒక పక్కన పెట్టేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే అలా ఒకసారి ట్రై చేసి చూడండి బంగాళదుంపలతో కూడా. అండ్ తర్వాత మనము మిక్చర్లోకి ఇంకా పప్పులో కూడా ఉంటే చాలా బాగుంటాయి కదా. సో అందుకని నేను ఇంకా వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని వేపుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవే కాదు, ఇంకా వేయించిన శనగపప్పు ఇంకా జీడిపప్పు లాంటివి కూడా ఉంటే చాలా బాగుంటాయి కదా. సో అదేవిధంగా 1 by 1 నేను అన్నీ కూడా ఆయిల్లో వేపి తీసి పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కూడా మనం చివర్లో వేసి మిక్చర్లో మనము ఒకేసారి కలుపుకుందాము. సో నేను ఈ విధంగా ఆయిల్లో వేడిగా ఉన్నప్పుడే అన్నీ 1 by 1 అన్నీ కూడా వేపి ఒక పక్కన తీసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు వేపుకున్నాను కదా, అవి అయిపోగానే నేను ఇలా కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను. ఇలా జీడిపప్పు కూడా తీసుకొని ఇవి కూడా మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్నాను. బట్ ఏది కూడా మాడకుండా మంచిగా ఎర్రగా వేగేలాగా, అంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటే చాలు, మాడిపోతే అసలు తినడానికి బాగోదు. సో ఈ విధంగా మంచిగా ఎర్రగా వేగేంత వరకు మాత్రం వేయించుకొని తీసేసేయండి. నేను అట్లాగనే తీసి అవన్నీ కూడా మంచిగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ వేసినప్పుడు మిక్చర్లో మనం తినేటప్పుడు మధ్య మధ్యలో వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా నేను జీడిపప్పులన్నిటిని కూడా వేగంగానే తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నాకు అదే ఆయిల్లో నేను వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, అవి కూడా వేయించుకున్నాను కొంచెము. అవి కూడా మిక్చర్లో చాలా బాగుంటాయి. సో ఆ మిక్చర్లో అది కూడా వేయించుకొని నేను తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా మనము నల్లగా మాడిపోకుండా, ఆల్రెడీ వేయించిన శనగపప్పే కాబట్టి మరి మాడిపోకుండా కొంచెం అవి ఎర్రగా వేగిన తర్వాత వెంటనే తీసేసుకోవచ్చు. అవి చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి. ఇంకా వేయించిన శనగపప్పు కూడా అయిపోగానే తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం అన్నీ వేపేసుకున్నాం కాబట్టి ఇంకా మనము మిక్చర్ని కలిపేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా కలుపుకోవడానికి ఒక పెద్ద బేసిన్ లాగా కానీ ఏదైనా వెడల్పాటి ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ వేసి మనం కలుపుకుంటే ఉప్పు కారం అవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కాబట్టి. సో నేను ఒక చిన్న గ్లాస్తో పాటు చేస్తున్నాను కాబట్టి నాకు సరిపడా నేను ఒకటి తీసుకున్నాను. అలాగే మీకు సరిపడా ఒక వెడల్పది ఏదైనా తీసుకొని అందులో మనం ఇప్పుడు వేపుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకొని 1 by 1 మనము కలిపేసుకుందాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పచ్చివి ఉన్నాయి కదా, మనము మూంగ్ దాలు, పెసలు అవన్నీ కూడా వేసుకున్నాను. ఇంకా అందులో మనము ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదా వేరుశెనగ గుళ్ళు, వేయించిన శనగపప్పు, జీడిపప్పులు, ఇంకా మనము అదే కారపూసలాగా బంగాళదుంపలతో చేసుకున్నాం కదా, అవన్నీ వేపుకున్నాయన్నీ కూడా నేను దానిలో వేసుకొని అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నప్పుడే మనకి ఇలా చూస్తుంటేనే ఎంత బాగుందో చూస్తున్నారు కదా. సో నేను ఇందులోనే జస్ట్ వెరీ లైట్గా అనమాట, చాలా కొంచెంగా పసుపు వేసుకున్నాను. అండ్ మనము కారపూసలో మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం దానికి సరిపడా, బట్ ఇప్పుడు కూడా మనం మిక్చర్ అంతటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో ఆ విధంగా మీరు సరిపడా వేసుకోండి. నేను ఒక గ్లాస్కి నాకు సరిపడా 1 టీ స్పూన్ అట్లా ఒక చిన్న స్పూన్తో నేను వేసుకున్నాను అనమాట. అదేవిధంగా కారం కూడా నేను వేసుకున్నాను. స్పైస్ కూడా మనకి లెవెల్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది. సో ఈ విధంగా నేను సరిపడా కారం కూడా వేసుకున్నాను. అండ్ ఇందులో మనము కొంచెం బాగా వేపిన మిర్చి అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. బట్ నాకు కొంచెం మాత్రమే చేసుకున్నాను కాబట్టి నాకు జస్ట్ నేను రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం వేసుకున్నాను అనమాట. అండ్ ఇందులోనే మనము కొంచెము ఇలా ఆమ్చూర్ పౌడరు ఇంకా చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము ఇలా స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఈ విధంగా కలుపుకుంటే మనము ఆ పప్పులకి అన్నిటికీ కూడా పడుతుందన్నమాట మంచిగా. అండ్ నేను ఈ పెసలు ఉన్నాయి కదండి, నేను అవి నానబెట్టుకుని ఉన్నాను కదా కడిగి. సో అది మనము కడిగేటప్పుడు పొట్టేం పోనవసరం లేదు.
పొట్టు ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా పొట్టు పోయేలాగా కడిగేయాల్సిన అవసరం లేదు. మంచిగా కడిగేసి ఆరబెట్టుకొని ఇలా 1 బై 1 అన్నీ కూడా వేపుకొని ఇలాగా ఉప్పు, కారము, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఇలాగా అన్నీ ప్రతిదీ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేపి వేసుకోండి. ఎండుమిర్చి కూడా. సో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రంచీగా ఉంటుంది. ఇంకా నేను నా మిక్స్చర్‌నంతని కూడా ఇలాగ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులో వేసేసుకున్నాను. ఇది మనకి చక్కగా అలాగా 1 వీక్ 10 డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది. సో, ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా మంచిగా అంటే బయట ఆయిల్స్ కాకుండా ఇంట్లో మంచిగా మనం వాడుకునే ఆయిల్స్‌తో మంచిగా చేసుకొని హెల్తీగా కూడా ఉండొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe to my channel, like, share and be happy.